నామినేషన్స్ ప్రాసెస్ ఇప్పుడు లైవ్లో స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వబోతుంది. సో ప్రోమో 2 గురించి మాట్లాడేసుకుందాం. ప్రోమో 1 గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ లేట్ అయింది. సో డైరెక్ట్గా ప్రోమో 2 గురించే మాట్లాడుకుందాం. సో ఇంకా చాలా లేట్ అవుతుంది. శ్రీజ వచ్చి నామినేట్ చేసరికి బాగా నైట్ టైం అయినట్టుంది. మంచి గట్టిగా జరగబోతున్నాయి నామినేషన్స్. ప్రోమో 2లో గురించి మాట్లాడాం. ప్రోమో 2లో మన ఫ్లోరా గారు వచ్చి రితుని నామినేట్ చేస్తారు. తర్వాత సుమన చేతికి కత్తిస్తారు. సుమన సంజన నామినేట్ చేస్తారు. దాని తర్వాత కళ్యాణి నామినేట్ చేయడం దగ్గర ఆగిపోయింది. దాని తర్వాత శ్రీజ గారు మాధురి గారికి కత్తిస్తారు. మాధురి గారు మళ్ళీ అగైన్ రితునే నామినేట్ చేస్తారు. సో ఇదనమాట జరగబోతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, సో శ్రీజ వచ్చి కళ్యాణి నామినేట్ చేసింది. కళ్యాణ్ నామినేట్ చేసినప్పుడు శ్రీజ తోటి ఏం చెప్పింది, ఎందుకు అలా మాట్లాడింది అనేది మాట్లాడుకుందాం. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీజ కళ్యాణ్ని నామినేట్ చేస్తూ ఆన్ పాయింట్ మాట్లాడింది. అంటే నువ్వు అమ్మాయిలు పిచ్చోడువా? కాదు. సో అమ్మాయిలు పిచ్చోడు కానప్పుడు నువ్వెందుకు డిఫెండ్ చేసుకోలేదు, నువ్వెందుకు దాన్ని హైలైట్ చేసి మాట్లాడలేదు, నువ్వెందుకు నామినేట్ చేయలేదని. సో ఆ రోజు నేను అదే చెప్తుంటే చాలా మంది అన్న అలా చేసుంటే చెడ్డోడు అయిపోయాడు, అన్న ఇంకా బ్యాడ్ అయిపోయాడు, ఇంకా బ్యాడ్. ఎందుకు బ్యాడ్ అవుతాడు? అమ్మాయిలు పిచ్చోడు అనే మాట రాంగ్ వర్డ్, ఓకేనా? ఆ వర్డ్ మీదే మాట్లాడాలి. ఇంకా అటు ఇటు వేరే పోకుండా ఆ ఒక్క వర్డ్ మీద స్టిక్ అనేది మాట్లాడి ఉండగలిగితే ఆ తర్వాత చేతులు వేసేది ఏంటప్పుడు చెప్పాను, నీకు ఆ అమ్మాయి క్లీన్ చీట్ ఇచ్చింది. ఆ రోజు నీకు ఆ అమ్మాయి క్లీన్ చీట్ ఇచ్చింది, లడ్డూ పెట్టి క్లీన్ చీట్ ఇచ్చింది. దాని తర్వాత అమ్మాయి నీ మీద చెయ్యేపించుకొని క్లీన్ చీట్ ఇచ్చింది. ఇన్నిసార్లు 2 సార్లు అమ్మాయి నీకు క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత నువ్వు రమ్య మీదకి బీభత్సంగా వెళ్ళిపోవచ్చు. ఆ అమ్మాయి ఏంటి, సో సంజన గారు చెప్తారు కదా, యూజ్ చేస్తారు కదా ఒక వర్డ్, రోడ్ రోలర్ లాగా, అలా వెళ్ళిపోవచ్చు ఆ మీదకి. ఇది చిన్న చిన్న ముక్కు ఉంటుంది కదా, సో కంకర ముక్కను తొక్కచ్చు. అంత పెద్ద పక్కన ఎవరినైతే ఉద్దేశించి రమ్య గారు అండ్ మాధురి గారు ఆ మాటలు మాట్లాడారో ఆ అమ్మాయే నీకు క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు నువ్వు ఆ అమ్మాయి జోలికి వెళ్ళకపోవడానికి ఎందుకు రీజన్ ఎక్కడ నాకు గడపలే. గట్టిగా వెళ్ళొచ్చు. నీకు సపోర్ట్గా కూడా తనుజ ఉన్నారు. ఆ రోజు నువ్వు మిస్ అయిపోయావు, పెద్ద చేసేసావు. అది నేను మొన్న కూడా చెప్పాను. సో ఈ అమ్మాయి కూడా అదే చెప్తున్నట్టుంది. ఎందుకంటే వీడియోస్ చూపించిన తర్వాత కదా నామినేషన్స్ గురించి మాట్లాడింది. సో వీడియోస్ చూపించిన తర్వాత మరి నామినేషన్స్ జరిగినప్పుడు సో రమ్య నామినేట్ చేయాలి కదా. సో రమ్యని నామినేట్ చేయకపోవడానికి భయపడ్డాడు అంటే ఆ రోజు మళ్ళీ అదే చెప్పాను. సో శ్రీజ ఈ రోజు అదే అడుగుతుంది అతన్ని. అదే అడిగినప్పుడు తను నాకు యాక్చువల్గా సారీ చెప్పింది, అలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడను, సారీ చెప్పింది. సో సారీ చెప్పింది అని చెప్పి నేను నామినేట్ చేయలేదంటాడు. సో అంటే సారీ చెప్పేసి నేను క్యారెక్టర్ అసాసినేట్ చేసి సారీ చెప్పేసి నీకు ఓకేనా అని చెప్పి అమ్మాయి అనింది. ఇక్కడ 1 షాట్ 2 బోర్డ్స్ లాగా ఇద్దరికి తగిలింది. తనుజ గారికి కూడా తగిలింది సేమ్ డైలాగ్. అంటే లైక్ మాధురి గారు కూడా 2 చేతులు కలిస్తేనే చెప్పట్లు అని చెప్పిన తర్వాత సారీ చెప్పేసిన తర్వాత ఆ అమ్మాయి కూడా సైలెంట్ అయిపోద్ది కదా. సో ఇద్దరికి తగిలిద్ది, మామూలు కూడా కాదు. అండ్ ఈ సిట్యువేషన్ ని చాలా జాగ్రత్తగా గమనిస్తుంది తనూజ. ఎందుకంటే తనూజ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి సో జాగ్రత్తగా గమనిస్తుంది. ఎందుకు జాగ్రత్తగా గమనిస్తుంది అంటే, సెకండ్ నామినేషన్లో మనీష్ వచ్చినప్పుడు మనీష్ ఒక మాట మాట్లాడతారు, ముద్దు ముద్దుగా మాట్లాడుతూ మందార పూలు మీకు చెవిలో పెడుతున్నారని చెప్పి ఆ అమ్మాయి సీరియల్ గురించి మాట్లాడుతూ, అండ్ ఆ అమ్మాయిని గేమ్ ప్లే ఏదైతే ఉందో సో ఆ అమ్మాయి గేమ్ ప్లేని వాళ్ళకి అక్కడ చెప్తారనమాట కళ్యాణ్కి. నువ్వుతో అమ్మాయి చాలా మంచిగా మాట్లాడుతున్నందుకు సో అమ్మాయి మీకు అగైనెస్ట్గా వెళ్ళట్లేదు, అది నువ్వు చేస్తున్న తప్పు, సో అమ్మాయికి అగైనెస్ట్గా వెళ్ళు అని చెప్పి ఓపెన్గా చెప్తాడు అతను. సో దాన్ని ఎలా డిఫైన్ చేసుకుంటుంది ఏంటన్నా, అమ్మాయి అసలు మాట్లాడుద్దా లేదా అనేది పక్కన పెడితే, సో ఇప్పుడు శ్రీజ మాట్లాడుతున్నప్పుడు ఇంకొక పాయింట్ కూడా చెప్పదు. నువ్వు తనూజ గారిని అంటది, అక్క అంద మళ్ళీ. సో ఎప్పుడు అక్క 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 అన్న మాట మాట్లాడకుండా లేని రోజు లేదు ఇప్పటి వరకు. బట్ అక్క అందు తనూజ గారిని అంటది సడన్గా. సో తనూజ గారిని నువ్వెందుకు నామినేట్ చేయలేదంటే, సో అది నువ్వు బ్యాడ్ అయిపోతావు నామినేట్ చేయలేదు అని చెప్పి అంటది. సో మొన్న మాత్రం అదే జరిగింది, బ్యాడ్ అయిపోతాడనే నామినేట్ చేయలేదు. ఎందుకంటే ఆ మూమెంట్లో తనకు నామినేట్ చేయాలని ఎందుకు అనిపించింది అంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో చిన్న పిల్లోడి మనస్తత్వం. ఆ రోజు బెటర్ లడ్డు ఆ అమ్మాయి తనకి నోట్లో పెడుతూ, నువ్వు అంటే లైక్ నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలుసు, నువ్వు వేరే వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నట్లు, అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, వాళ్ళ మాటలు నమ్మొద్దు అని ఆ అమ్మాయి చెప్పింది. సో తిన పాయింట్ ఆఫ్ ఏంటంటే, నేను ఎవరి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వను, సో నాకు అలాంటి అవసరం లేదు, నాకు నీ మీద నమ్మకం ఉంది, సో నీ కోసం నేను నిలబడతాను అని చెప్పి ఏదైతే చెప్పాలనుకున్నాడు ఆ మాట, సో ఆ మాటని త్రూ నామినేషన్ ద్వారా చెప్పాలి అని అనుకున్నాడు. ఆల్రెడీ చెప్పాను కదా, సో తనలో ఒక సినిమాటిక్ స్టైల్ ఉంటుంది, సో తనలో ఒక తెలియని ఒక
అది ఉంటుందని. సో అది అక్కడ నామినేషన్స్ త్రూ చెప్పాలి అని అనుకున్నాడు. నామినేషన్స్ త్రూ చెప్పాలి అని అనుకున్న టైంలో సో అక్కడ ఆల్రెడీ రమ్య నామినేట్ చేసినప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ తనకి సమాధానం చెప్పడము, సో ఇదంతా జరిగిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే పాయింట్ మీద నామినేట్ చేస్తే అప్పటికే తన భుజాల మీద చేసి అమ్మాయి క్లీన్ చీట్ ఇచ్చింది అప్పటికే. సో ఒక క్లీన్ చీట్ ఇచ్చిన అమ్మాయి మీద మళ్ళీ అగైన్ నామినేట్ చేయాలి అంటే సో సమ్వేర్ అది మళ్ళీ బ్యాక్ ఫైర్ అవ్వచ్చు అని చెప్పి అక్కడ అతను తగ్గారు. నార్మల్గా అతను నామినేట్ చేయాలన్న పాయింట్ అంటే నేను ఎవరి జోలికి ఎవరి మాటలు నమ్మలేదు, సో నేను నమ్మే అంత ఇమ్మెచ్యూరిటీ నాలో లేదు, సో కాబట్టి నువ్వు అలా ఏదైతే అండావో అది నాకు నచ్చలేదు, నేను చాలా హర్ట్ అయ్యాను. ఇది అతని నామినేషన్ పాయింట్. యాక్చువల్లీ ఈ నామినేషన్ పాయింట్ నాకు అక్కడ చెప్పడానికి మళ్ళీ ఆ అమ్మాయి తన ఇట్లా భుజాల మీద అదంతా చేతులు వేసేసరికి తనకి బీభత్సమైన సపోర్ట్ ఇచ్చేసరికి తను అక్కడ ఆగిపోయాడు అనమాట. అందుకని చెప్పి దాని తర్వాత కళ్యాణ్ ఇమాన్యుయల్ తోటి మాట్లాడడం ఇవన్నీ చేయటం కొంచెం కూడా స్మార్ట్నెస్ లేదండి. స్మార్ట్నెస్ అంటే ఆ రోజు ఉపయోగించేవాడు. ఈ రోజు రాము నామినేట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించేవాడు. సో రాము నామినేట్ చేస్తూ నువ్వు అలా చేయటం నాకు బాగాలేదు, ఫస్ట్ ప్రోమోలో అలా చేయటం నాకు నచ్చలేదు రాము అని చెప్తారు. అది ఎలా చెప్తారండి, నేను మొన్న కూడా చెప్పా, మొన్న మాధురి గారు ఋతువుని అన్నప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నా, ఇప్పుడు కూడా సేమ్ అదే స్టాండ్ మీద ఉంటా. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ మార్చుకోదు మాట, ఎందుకంటే అది లాస్ట్ వరకు గేమ్, ఉచ్చం నీచం లేదు, ఎవడు ఎలా అయినా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు, దొంగలకి నీతి నిజాయితీ ఏంది అని చెప్పి బిగ్ బాస్ చెప్పిన తర్వాత, బిగ్ బాస్ ఆ మాట చెప్పిన తర్వాత ఆ అబ్బాయి ఎటైనా మారచ్చు, అటుకులు చిటుకులు ఎటైనా మారచ్చు. లాస్ట్ మూమెంట్లో రితు డెమోనికి డబ్బులు ఇవ్వటమే తప్పు కాదు అని నేను చెప్తున్నప్పుడు, ఇంకా అక్కడ డబ్బులు పెట్టేదాకా బిగ్ బాస్ నాకు ఇంత అమౌంట్ ఉందని తప్పే కాదు అన్నప్పుడు రాము మధ్యలో ప్లేస్ మారడం కూడా తప్పే కాదు. సో దా పాయింట్ మీద నామినేట్ చేయటం అనేది, సో దాని తర్వాత తను మళ్ళీ అంటే కెప్టెన్సీ అయ్యే ఇటు పక్కుంటే నువ్వు కెప్టెన్సీ రోజులోకి వెళ్ళావు కదా, నువ్వేం చేస్తావు, నువ్వు పోక్ చేయకు అదే చెప్తున్నా కదా, పోక్ చేయొద్దు అని చెప్తున్నా. సో ఇలాంటివన్నీ నేను అనవసరం, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేయటం అనవసరం అబ్బా. సో చాలా మంది దానికి చెప్పే మాటలు ఏంటంటే అక్కడ రాము నిజంగానే కనిపించట్లేదు కదా గేమ్లో, రాము నిజంగా అందుకనే నామినేట్ చేస్తున్నాడు, డల్ ఉండే వాళ్ళని నామినేట్ చేస్తున్నాడు, ఇవన్నీ ఓకే, డల్గా ఉండే వాళ్ళు నామినేట్ చేస్తున్నాడు, సింగిల్ నామినేషన్ కూడా కన్సిడరబులే కాబట్టి సో రాముని నామినేట్ చేస్తాడు, ఇవన్నీ పక్కన పెడితే పాయింట్ అనేది మెయిన్ కదా, ఇవన్నీ సెకండరీ థింగ్. పాయింట్ అనేది ఫస్ట్ లేదు, అదే మెయిన్ పాయింట్ అన్నప్పుడు రాము ఎవరు లేరు, సో నిన్ను కూడా నామినేషన్స్లోకి తీసుకొద్దాము రాము అని చెప్పి ఓపెన్గా చెప్పాలి. సో ఆ రెండు చెప్పనప్పుడు, బయటికి చెప్పనప్పుడు పాయింట్ సరిగ్గా పెట్టాలి. సో అక్కడ కళ్యాణ్ మిస్ అయింది. దాని తర్వాత కళ్యాణ్ని ఇమాన్యుయల్ వచ్చి తనుజ నామినేట్ చేస్తారు. ఇమాన్యుయల్ తనుజ నామినేట్ చేసినప్పుడు ఎంత దొరికిపోయాడండి. సెకండ్ వీక్ నుంచి తీసుకొచ్చాడు ఇమాన్యుయల్. నేను పాయింట్స్ బిల్డ్ చేసుకుంటుంటాను, నేను అన్ని ఒకటేసారి తీసుకొస్తానని చెప్పి నువ్వు ఆ రోజు నాకు సపోర్ట్ చేస్తానన్నావు. సడన్గా బొమ్మల టాస్క్లో సడన్గా లాస్ట్లో రాముకు సపోర్ట్ చేసేసరికి రాముకు సపోర్ట్ చేసావా అని అన్నాను అంటాడు. సో అప్పుడు అమ్మాయి ఉంటుంది, నువ్వే కదా తలూపావు, ఇప్పుడు అందుకని సపోర్ట్ చేశాను, అందుకని ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎందుకు డబల్ మాటలు మాట్లాడుతున్నావు అంటే, నిజంగా నేను రాముకు సపోర్ట్ చేసామని చెప్పి మళ్ళీ నేనే ఎందుకు వచ్చి అడుగుతాను నిన్ను అని చెప్పి ఇతను అంటాడు. ఆ రోజు జరిగింది ఏంటి పక్కా అందరికీ తెలిసిందే. ఆ రోజు చాలా గట్టిగా మాట్లాడా. తనూజ ఇమాన్యుయల్ని అర్థం చేసుకుంది. ఇమాన్యుయల్ తనూజ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి అసలు అతని కళ్ళతో చేసిన సైగని ఈ అమ్మాయి అర్థం చేసుకొని, చేతులతో ఇట్లా అని చూపించిన సైగని అమ్మాయి అర్థం చేసుకొని అప్పటి వరకు ఇమాన్యుయల్ కోసం సపోర్ట్గా నిలిచిన అమ్మాయి సో ఆల్ ఆఫ్ ద సడన్ ఇమాన్యుయల్ చెప్పేసరికి అర్థమయ్యి మాట మార్చింది, రాము పేరు చెప్పింది ఇమాన్యుయల్ కోసం అని చెప్పి ఎలివేషన్ ఇచ్చా. మా వాళ్ళకి కూడా అది ఇప్పటికీ గుర్తుంది. ఆ ఎపిసోడ్లో చేసింది రివ్యూ. అది అబ్బాయి సడన్గా మాట మారుస్తాడు. అతను అప్పుడు గ్రూప్ గేమ్ అని చెప్పి అమ్మాయి హైలైట్ చేయటమో ఋతు సరే నేను వాళ్ళ టీంలోకి వెళ్తే ఇంకా వాళ్ళకి ఎక్కువ బలం వచ్చేస్తుందిరా, అప్పుడు మన కోసం నిలబడాలిరా, అప్పుడు టెనెంట్స్ కోసం నిలబడ్డాడు కదా తిను సెలబ్రిటీస్ తరపున. సో ఇతను ఒక్కడే ఉన్నాడు, భరణి గారు కూడా వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్ళిపోతే కష్టం రా రాము, నువ్వే వెళ్ళరా రాము, లేకపోతే నేను వెళ్ళేపడితే ఎప్పుడో వెళ్ళేవాడిని, సో నువ్వే వెళ్ళరా రాము, నేను ఫైట్ చేసుకోలేనా అని చెప్పి చెప్పడము, ఇవన్నీ చెప్పాడు ఆ రోజు. ఇప్పుడు చిల్లర అయిపోయాడు. బుద్ధి లేదు కొంచెం కూడా, ఏం మాట్లాడదు అంటే నేను ఆల్రెడీ చెప్పేదా, ఒక మనిషి మీద పెట్టుకున్న పగ అదంతా ఒక మనిషిని కంప్లీట్గా డౌన్ చేస్తుంటుంది, బుర్ర కూడా పని చేయకుండా చేస్తుంటుంది, ఆ మనిషిని కంప్లీట్గా క్యారెక్టర్ కూడా డౌన్ చేస్తుంటుందని. సో ఇమాన్యుయల్ క్యారెక్టర్ ఈరోజు అలాగే డౌన్ అయింది క్లియర్గా. దాని తర్వాత పూల్ టాస్క్ గురించి మాట్లాడు, నేను అక్కడి నుంచి తీసి నీ పక్కన పోయకుండా వేరే వాళ్ళ దాంట్లో పోసాను, నేను అక్కడ అంత దూరం వెళ్ళి పోసాను అంటాడు, నువ్వు దాంట్లో పోసానంటది, నేను మీ నాన్న పోసిన తర్వాత నేను కూడా పోసాను అంటాడు. ఇప్పుడు భరణి గారు సంజన గారి క్లోజా, తనుజ ఇమాన్యుయల్ క్లోజా, ఎవరు క్లోజ్? తనుజ ఇమాన్యుయల్కి బాగా క్లోజ్, ఇమాన్యుయల్ తనుజ బాగా క్లోజ్ కదా. మరి భరణి గారు సంజన గారు దాంట్లో పోస్తే నువ్వు నిజంగా ఆయన అంటే సరే ఆయన ఏం చెప్పలేదు సంజన గారికి, నేను మీకోసం స్టాండ్ తీసుకుంటాను, నేను మీ దాంట్లో పొయ్యను అని చెప్పి ఆయన ఏం చెప్పలేదు. సరిపోయి ఆయన చెప్పాడు, ఆయన స్టాండ్ మార్చాడు.
నువ్వెందుకు మరి నువ్వు స్టాండ్ తీసుకున్నావు కదా అమ్మాయి కోసం, నువ్వెందుకు పోసావు? నువ్వు పోయకుండా ఉండి లాస్ట్ దాకా ఇమాన్యుయల్ సంజన గారు భరణి గారు దాంట్లో పోసిన తర్వాత కూడా ఇమాన్యుయల్ దాంట్లో పోయకుండా ఉండి శ్రీజ దాంట్లో పోస్తే అది స్టాండ్ తీసుకున్నట్టు, అది నిలబడ్డట్టు, అది గట్టిగా అంటే మాట మీద నిలబట్టు తనుజ కోసం తను ఉన్నట్టు. అంతేగాని వాళ్ళు నాన్న పోసారని చెప్పి ఈ అమ్మాయి దాంట్లో అతను పోస్తే ఇంకా అది స్టాండ్ ఎక్కడ తీసుకున్నట్టు, ఎక్కడ మాట మీద నిల్చున్నట్టు, ఎక్కడ తనుజ కోసం ఉన్నట్టు. సో తనుజాకి ఇమాన్యుయల్కి ఉన్న బాండింగ్, నాకు నీకున్న బాండింగ్ తోటి నేను ఇంతకాలం సపోర్ట్ చేసుకుంటూ వచ్చారన్నాడు కదా. సో ఆ సపోర్ట్ చేసిన సిచ్యువేషన్ ప్రాపర్గా సపోర్ట్ చేశాడంటే భరణి గారు పోస్తే నువ్వెందుకు పోస్తావు? నువ్వు పోయకూడదు కదా లెక్క ప్రకారం. నువ్వు తనుజ దాంట్లో పోస్తున్నావు, భరణి గారి దాంట్లో కదా పోయేసేది, తనుజ దాంట్లో పోస్తున్నావు. తనుజ దాంట్లో పోయకూడదా? లేదు నీకు. అంటే భరణి గారు ఎప్పుడెప్పుడు పోస్తారా అని ఎదురు చూస్తావు, తీసుకెళ్ళి తనుజ దాంట్లో పోసావు. అసలు ఇంకా ఎక్కువ కూడా పోసేవాడు ఆయన. అంటే ఇంకా ఆయన సంజన గారి దాంట్లో పోస్తూ ఉంటే తీసి నువ్వు కూడా తనుజ దాంట్లో పోస్తూ ఉండేవాడు. నువ్వే స్టాండ్ ఏం తీసుకునేవాడు ఏం కాదు. అక్కడ స్టాండ్ లేదు, బొక్క లేదు. స్టాండ్ యాడ్ తీసుకుంటాడు. ఇప్పుడు ఆయన అటు ఇటు తిరగలేక భరణి గారు తీసి సంజన గారి దాంట్లో తీసి తనుజ దాంట్లో పోస్తా, తనుజ దాంట్లో తీసి సంజన గారి దాంట్లో పోస్తూ ఉంటే ఇమాన్యుయల్ కూడా సంజన గారి దాంట్లో తీసి తనుజ దాంట్లో పోసేవాడు కదా ఖచ్చితంగా. ఒక బకెట్ రీప్లేస్ చేశారు కదా. సో ఇంకా స్టాండ్ యాడ్ తీసుకున్నట్టు, బొక్క తీసుకున్నట్టు స్టాండ్. అది ఇవన్నీ మాటలు వినడానికే ఉంటాయి తప్పితే సో చేయడానికి పెద్దగా ఏమి ఉండవు. అంటే ఇమాన్యుయల్ మాటలు కోటలు కడుతుంటారు తప్పితే సో కింద బీటలు వాడుతూ ఉంటుంది. పర్ఫెక్ట్గా మళ్ళీ చెప్తుంటాయి కదా. సో దిగజారిపోయాడు ఇమాన్యుయల్ ఈ నామినేషన్ తోటి. సో అది ఆ అమ్మాయికి ప్లస్ అయింది. అండ్ నెక్స్ట్ నామినేషన్ ఏంటి, ఎలా జరుగుద్ది అనేది చూడాలి. సో ఈ రెండు హైలైట్స్ అనమాట, రెండు ప్రోమోల మీద. సో ఈ రెండు హైలైట్స్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఆ తర్వాత మనం ఎపిసోడ్ చూసి అప్పుడు క్లారిటీగా మాట్లాడేసుకున్నాం. ఓకే, జై హింద్.